SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనాలిస్ట్ శ్రీ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సో రెపో రేట్ గురించి మనందరికీ తెలిసిందే. సో రెపో రేట్ వల్ల మన మార్కెట్ స్టాక్ మార్కెట్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారా? అవునండి, యాక్చువల్గా రెపో రేట్ లాస్ట్ 6 months నుంచి కూడా బాగా తగ్గించారు. దాదాపు 1%, 100 BPS తగ్గింది. మొన్న 50 BPS తగ్గింది. అంతకుముందు 2 times 25 తగ్గించారు. సో మార్కెట్కి ఇది కొంత పెద్ద బూస్ట్ అనమాట. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెటే కాకుండా ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు ఇండియాలో అందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అన్నమాట. అంటే దానివల్ల ఏంటి, మనం ఈఎంఐ కట్టాల్సిన ఈఎంఐ దాదాపు తగ్గిపోతుంది. సో ఎంత తగ్గుతుందని చూస్తే ఇప్పుడు ఒక ₹1,00,00,000 లోన్ తీసుకున్న వాళ్ళకి యావరేజ్గా 10,000 per month తగ్గిపోద్ది. 1% అంటే దాదాపు 9% నుంచి 8% అనుకోండి. 1% లాస్ట్ 6 monthsగా రెపో రేట్ తగ్గిస్తే 1% 10,000 ఈజీగా తగ్గుతుంది. సో అదొక చాలా బెనిఫిట్ అనమాట. సో అయితే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, దానివల్ల మనకి వెహికల్ లోన్స్లో కానీ ఈఎంఐలు తగ్గటం వల్ల మేజర్గా ఏమవుతుందంటే, వీళ్ళందరూ ఇప్పుడు ఈ అమౌంట్ మనకి ఎక్స్ట్రా మార్కెట్లోకి రావటం వల్ల, మన కస్టమర్ చేతిలో ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు ఎక్స్పెన్సెస్ అన్న చేయొచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అన్న చేయొచ్చు. సో ఇప్పుడు ఈవెన్ ఆ ఎక్స్పెన్సెస్తో ఆ మిగిలిన డబ్బుతో ఏదన్నా కొన్నా కానీ జీడిపి పెరుగుతుంది. ఎందుకంటే ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి సేల్స్ పెరుగుతాయి ఎక్స్ట్రా. అసలు మన దగ్గర మనీ లేకపోతే ఏం కొనలేం. ఇప్పుడు మనీ ఉందనుకోండి, కాబట్టి ఎంతో కొంత ఖర్చు పెట్టేస్తాం. కాబట్టి ఖర్చు పెట్టాము అంటే ఏదో ఒక ప్రోడక్ట్ కొంటామో, సర్వీస్ కొంటామో, ఏదో ఒకటి చేస్తాం. కాబట్టి మనకి అది బెనిఫిట్ అవుతుంది. అది ఇండైరెక్ట్గా ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. లేదు నేను ఖర్చు పెట్టను, ఇన్వెస్ట్ చేస్తాను అన్న, ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెటే కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఆ అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో తీసుకురావడం వల్ల ఈ స్టాక్ మార్కెట్కి ఏంటంటే మళ్ళీ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో షేర్స్ పెరుగుతుంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇండియా వచ్చి 4th largest ఎకానమీ అయిపోయాం. అంతకుముందు 5th ఉండేది, ఇప్పుడు 4th largestకి వచ్చాం. సో దీనివల్ల ఏమవుతుందంటే జీడిపి పెరుగుతుంది. దాదాపు 7.4% జీడిపి ఉంది. అది ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గటం అనేది యాక్చువల్గా బూస్టప్ అవుతుంది. సో అలాగే చాలా సెక్టార్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గటం వల్ల అందరూ కూడా కొత్తగా హౌస్ కొందామని చూస్తారు. సో హౌసింగ్ సెక్టర్ పెరుగుతుంది. దానివల్ల రియాలిటీ సెక్టర్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవి కంపెనీస్ అన్నిటికీ బాగా బూస్ట్ అవుద్ది. అలాగే స్టాక్ మార్కెట్ పరంగా తీసుకుంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్స్ సెక్టర్ కానీ, ఇప్పుడు ఫైనాన్స్ సెక్టర్కి అడ్వాంటేజ్ ఏంటి, లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి ఎక్కువ మంది తీసుకుంటారు. అది వాళ్ళకి అడ్వాంటేజ్. సో అందువల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఇండియా గ్రోత్ అనే దానికి ఈ ఇంట్రెస్ట్ రేట్లు అనేది చాలా పాజిటివ్ బూస్టప్ ఇస్తాయి. ఇన్ ద లాంగ్ రన్లో ఇంకా చాలా బాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద మనం ఏవైతే ఈ ఆటోమొబైల్ కంపెనీస్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, రియాలిటీ కంపెనీస్, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్స్, ఇవన్నీ కూడా మీరు మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా బూస్టప్ అవుతున్నాయి అంటున్నారు. సో ఆర్బీఐ గవర్నర్ కూడా చాలా పాజిటివ్గానే ఉన్నారు ఇండియా అవుట్కమ్ మీద. సో అవన్నీ పాజిటివ్గా ఉన్నాయి. ఓకే. సో ఎప్పుడు మనం అసలు ఊహించలేదు దట్ రెపో రేట్స్ అనేవి ఇంత తగ్గుతాయని. సో అది తగ్గడం వల్ల మన గ్రోత్ పెరుగుతుంది. దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అని చెప్తున్నారు. అవునండి. ఓకే. అవునండి. ఇది ఏంటంటే మనకి యాక్చువల్గా లాస్ట్ 2 years బ్యాకే జరిగేది. బట్ ఈ యుద్ధాల వల్ల వీటన్నిటి వల్ల కూడా మనకి ఇండియా గ్రోత్ ఆగింది. బట్ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా రికవర్ అయిపోయింది. మొన్న ఇంకోటి కూడా పాకిస్తాన్ యుద్ధం వల్ల కూడా యాక్చువల్గా నెగిటివ్ వద్దనుకున్నాం కానీ పాజిటివ్ అయింది. ఎందుకంటే మన యొక్క డిఫెన్స్ సెక్టర్లో ఆ యొక్క ఆయుధాల యొక్క ఇంపార్టెన్స్ వల్ల అన్ని కంట్రీస్ మళ్ళీ ఆర్డర్స్ మన ఇండియాకి వచ్చింది. ఇంతవరకు ఈ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, మనకి ఎక్కువ కన్జంప్షన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్ కూడా ఆర్డర్ బుక్ ఇచ్చి మీరు మాకు ఆయుధాలు సప్లై చేయండి అంటున్నారు. సో అలా మనం ఎక్స్పోజ్ అవుతున్నాం అన్ని వరల్డ్ మొత్తం మీద కూడా. సో ఛాన్సెస్ మన గ్రోత్ అనేది బాగా ఉంది. నెక్స్ట్ 3-4 yearsలో చెప్తున్నట్టు 3rd largest ఎకానమీ కూడా మనం అవ్వచ్చు. సో ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్నాము ఇండియా లార్జెస్ట్ 4th అయిపోయింది. బట్ ఇండియన్ పీపుల్
మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా అలాగే ఉన్నాం. వాళ్ళు మనం ఎలా అసెట్ క్రియేట్ చేసుకోవాలి అనే పాయింట్లో ఏంటంటే, ఇప్పుడు మనం లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా చాలామందికి మ్యూచువల్ ఫండ్స్లో అవేర్నెస్ వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి గ్రో అవుతున్నారు. చాలామందికి ఇంక అవేర్నెస్ రాలేదు. కాబట్టి ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, అనుభవించింది కూడా ఎక్స్పెన్సెస్ కన్నా కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవటం అనేది, అంటే అట్లీస్ట్ 20% ఆఫ్ అవర్ యాజ్ పర్ రూల్స్ ఏంటంటే 20% అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు లోన్స్ అవసరమైతేనే తీసుకోవాలి. అంటే మనకి డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అనేది ఒకటి ఉంది, అన్నీ మీరు చేసుకోవాలంటే విచక్షణ రహితంగా ఖర్చు పెట్టకూడదు. సో చూసుకొని బాగా నీడు అనుకుంటే, ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే తెలియకుండానే సోషల్ స్టేటస్ అని చెప్పి ఇప్పుడు ఉన్న కార్ని అమ్మేసేసి మళ్ళీ కొత్త కార్ తీసుకోవటం, ఈఎంఐలు ఎక్కువ యాడ్ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఇంట్రెస్ట్ తగ్గిందో దాన్ని కనుక మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్కి డైవర్ట్ చేసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ మీకు మంచి వెల్త్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఒక ఈఎంఐ ఎంత అయితే మనం కడుతున్నామో అదే అంత అమౌంట్ కనుక ఎస్ఐపిలో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ అలా ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ 5-6 పీరియడ్స్ వచ్చేపాటికి మనకు తెలుసు ఈఎంఐ అంటే మనం డెట్ అంటే ఎదురు ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఆల్రెడీ అసలు వడ్డీ కడతాం. అదే ఇక్కడ చూసుకుంటే మనకి అసలుతో పాటు ఆ కార్పస్ గ్రో అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఎవరైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అర్థమైందో వాళ్ళు మనీ సంపాదిస్తారు, ఎవరైతే అర్థం కాకపోతే వాళ్ళు పేమెంట్ చేస్తారనమాట. సో ఇది మనకు ఐన్స్టీన్ చెప్పారు. కాబట్టి మీ అందరికీ ఏంటంటే ఒక డిస్క్రిషనరీ కాకుండా ఎక్స్పెన్స్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే వాళ్ళ బాగా టెంప్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మొత్తం బాగా ఉన్నాయి. సో అట్లీస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ లిటరసీ చాలా తగ్గిపోతుంది. మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా డబ్బు దాచుకోవాలి, దాన్ని ఒక పద్ధతిగా ఖర్చు పెట్టాలి, పొదుపుగా ఉండాలి అనే కంట్రీ చెప్పింది. ఇప్పుడు ఏమవుతుందంటే పొదుపు అంతా పోయి ఎక్స్పెన్సెస్ కంట్రీ అవుతుంది. అంటే గ్రోత్ ఎక్కువ అవుతుందంటే మనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువ మంది ఖర్చు చేయమని చెప్తున్నారు, కానీ ఆ ఖర్చు చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారి కొలాప్స్ అయ్యామంటే చాలా కష్టమైపోతుంది. సో కాబట్టి ఏంటంటే మేము యాజ్ ఏ ఎక్స్పర్ట్స్గా మీకు చెప్పేది ఏంటంటే, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్గా మీరు పాజిటివ్ అంటే పొదుపుకి ఎక్కువ అట్లీస్ట్ 20-25% కేటాయించాలి. అలాగే లోన్స్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఇది అవసరమా, ఇప్పుడు వాళ్ళు మనకు చాలా ఆఫర్లు ఇస్తారు కానీ టెంప్ట్ అవ్వకుండా నిజంగా అవసరమా లేదా చూడండి. మేజర్ క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా ప్యానిక్ అయిపోతుంది అందరికీ. ఆ క్రెడిట్ కార్డ్స్ ఈజీ ఉంటుంది కానీ హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఇండియాలో ఏంటంటే క్రెడిట్ కార్డు. సో దాదాపు 25-30% ఇంట్రెస్ట్ పడుతుంది, లేట్ పెనాల్టీలు ఇవన్నీ తీసుకుంటే. దాన్ని మాత్రం మీరు డిస్క్రిషనరీ కాకుండా నార్మల్గా ఉండేటట్టు చూసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే చాలామంది మాకు ఇలా క్రెడిట్ కార్డ్స్లో ఇలా అయిపోయామంటే 4-5 కార్డులు తీసుకుందాం, ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి, వీటిని ఏం చేయాలి అని వస్తుంటారు. కాబట్టి మీ అందరికీ ఏంటంటే ముందే మనం అలాంటి చక్రంలో పడకుండా చూసుకోమని చెప్తున్నాం. ఓకే, సో బేసిక్ ఏంటంటే చాలామందికి ఒకటి అవగాహన లేదు, దట్ ఒకళ్ళు డబ్బులు ఉన్నా ఆర్ లేకపోయినా ఉన్న దానిలో సేవ్ చేసుకోవాలంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేక వాళ్ళు ఎలా పడితే అలా ఒకటి ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే ఎలా పడితే అలా ఖర్చు చేస్తారు. సో ఇఫ్ దే గెట్ టు నో దట్ దేర్ ఈస్ అ గుడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఓకే మార్కెట్లో ఇలా కూడా ఉన్నారు అన్నప్పుడు they'll go where they'll get the help. సో దే కెన్ సీక్ యువర్ హెల్ప్. సో కింద మీ నంబర్ ఇచ్చేస్తే వాళ్ళ నంబర్కి కాల్ చేసేసి చక్కగా మీతో మాట్లాడి ఒక మంచి అడ్వైస్ తీసుకుంటే దే కెన్ గో ఇన్ అ హెల్తీ వే. అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.